హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో దువ్వూరి స్పెషల్ జీడిపప్పు నెయ్యి కారం దోశ రెసిపీని చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రిస్పీగా ఉందో. మీకు ఇక్కడ దోశ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ జీడిపప్పు మసాలా దోశని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే క్రిస్పీ టేస్టీ జీడిపప్పు నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జీడిపప్పు నెయ్యి కారం దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, సోనా మసూరి బియ్యం అయినా వేసుకోవచ్చు, ఏవైనా సరే 3 కప్పులు వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వలన దోశ మనకి మంచి కలర్ఫుల్గా అలాగే క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును కూడా వేసుకోండి. సో ఇక్కడ నేను మీకు కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మీరు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా కనుక దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు దోశల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఈ దోశల పిండి కోసం ఇక్కడ మనం 3 కప్పుల బియ్యాన్ని, 1 కప్పు మినపగుళ్ళని, 1 టీ స్పూన్ మెంతులని, అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని వేసుకున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఇందులోకి తిరిగి మంచినీళ్ళని పోసుకొని కనీసం వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం పప్పులు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మరొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. పల్చటి అటుకులు ఈ దోశల పిండి కోసం పనికిరావన్నమాట. మందంగా ఉండే అటుకులను వేసుకొని వీటిని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని ఈ అటుకుల్ని కనీసం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి అటుకులు కూడా చక్కగా ఇలా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పుల్లో వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జారుని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, మినపప్పు, అటుకులు అన్నింటిని కూడా మీ మిక్సీ జారుకి సరిపడా వేసుకోండి. వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పిండిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోకుండా ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి మీ చేత్తోనే చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండిలో గాలి ఏర్పడి మనకి దోశల పిండి అనేది చక్కగా పులుస్తుంది. అప్పుడు మనకి దోశ అనేది టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. గరిటెతో కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక రాత్రంతా కూడా పొలై పెట్టుకోండి. కనీసం ఈ పిండి అనేది ఒక 10 గంటల సేపు పొలైనివ్వాలన్నమాట. మీరు ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకున్నారంటే ఉదయాన్నే చక్కగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే మనం పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థము. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోండి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన గాలంతా పోయి దోశ అనేది మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నెమ్మదిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోండి.
మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఎంచక్క మిగతా 3-4 రోజుల్లో వెరైటీ దోశల్ని ఈ దోశల పిండితో వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ దోశ మీద చల్లుకోవడానికి పుట్నాల పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అరకప్పు పుట్నాలను వేసుకొని కొద్దిగా లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా అలాగని మరీ పలుకుగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇదే మిక్సీ జార్లోకి ఒక 10 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న కాశ్మీరీ మిర్చిని ఒక 10 నుంచి 15 వరకు వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకోవడం వలన మనకి ఈ ఎర్రకారం అనేది బాగా కలర్ఫుల్గా వస్తుందన్నమాట. అందుకోసమని ఈ ఎర్రకారం కోసం ఇలా కాశ్మీరీ మిర్చిని వాడతారు. ఇవి కారం తక్కువగా ఉంటాయి కానీ కలర్ ఎక్కువగా వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా మనకి ఎర్రకారం అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు కలర్ అనేది అంత చక్కగా వస్తుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎర్రకారాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాలంటే 2 నుంచి 3 రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. అంటే ఏ దోశలు అయినా సరే ఈ ఎర్రకారాన్ని వేసుకొని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ఎర్రకారాన్ని రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఈ దోశ అనేది మంచి కలర్ఫుల్గా ఎర్రగా రావడం కోసం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వలన దోశ తీపిదనం ఏమీ రాదు, మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే దోశ కూడా మంచి కలర్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని వేసుకోండి. ఇలా రవ్వని వేసుకోవడం వలన దోశ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా హోటల్లో లాగా వస్తుంది అనమాట. అందుకోసం ఇలా 1 టేబుల్ స్పూన్ రవ్వని వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు, రవ్వ, పంచదార అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. మనకి పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా కూడా ఉండకూడదు అనమాట. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటేనే మీకు దోశ అనేది ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా స్ప్రెడ్ అవుతుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. సో ఇలా రెడీ చేసుకున్న దోశల పిండిని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న తాలింపు ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు జీడిపప్పుల్ని వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. సో చూసారా జీడిపప్పు ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత రెడీగా పక్కన పెట్టుకోండి. మనకి దోశను వేసుకోవడానికి దోశల పిండి రెడీగా ఉంది, అలాగే ఎర్రకారం, జీడిపప్పు, పుట్నాల పొడి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీంతో పాటుగా ఇక నేను మీకు 2 రకాల జీడిపప్పు దోశను చూపించబోతున్నాను అనమాట. అందుకోసం నేను ఇక్కడ పల్లీ చట్నీని కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ పల్లీ చట్నీ నేను ఈ వీడియోలో చూపించడం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పల్లీ చట్నీ వీడియో మన ఛానల్లో ఉందన్నమాట. మీలో ఎవరైనా పల్లీ చట్నీ రెసిపీని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ చట్నీనే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా అన్నీ రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుంది, అప్పుడు మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా
ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న దోసల పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా చాలా పలుచగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత మాత్రమే దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ దోశలోకి నెయ్యి ఎక్కువగా వేస్తారనమాట. మీకు నచ్చకపోతే నూనె అయినా సరే వేసుకోవచ్చు, కానీ హోటల్స్లో ఇదే విధంగా నెయ్యిని వేసి ఈ నెయ్యిని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ ఒక చోట మెత్తగా అలాగే ఒక చోట క్రిస్పీగా లేకుండా చక్కగా ఈవెన్గా దోశ అంతా కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా నెయ్యి అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. సో దోశ అంతా కూడా ఇక్కడ నేను ఎర్రగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశను చక్కగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎర్రకారం ఉంది కదా, ఆ ఎర్రకారాన్ని 1 టీ స్పూన్ వేసుకొని దీన్ని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని ఈ దోశ మీద వేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈ దోశ మీద మనం ఫ్రై చేసుకున్న నెయ్యితో సహా కొద్దిగా వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ దోశను కాల్చుకున్నారంటే ఈ నేతిలో పుట్నాల పౌడర్ అనేది వేగి దోశ అనేది చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది అనమాట. సో ఇలా చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దోశని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. సో దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇదే పిండితోటి మనం పల్లీ చట్నీ వేసుకొని జీడిపప్పు ఎర్రకారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ దోశ వేసుకునే ముందు ప్యాన్ని శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దోశల పిండిని వేసుకొని పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీని ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని 1 టీ స్పూన్ వేసుకొని ఈ పల్లీ చట్నీని అలాగే ఎర్ర చట్నీని ఈ విధంగా గరిటెతో ఈవెన్గా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కొద్దిగా వేసుకొని అలాగే జీడిపప్పులను కూడా నెయ్యితో పాటుగా కొద్దిగా వేసుకొని ఈ దోశని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. 1 నిమిషం తర్వాత దీన్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ దోశ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా దువ్వూరి జీడిపప్పు నెయ్యి కారం దోశని కనీసం ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ దోశని తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ జీడిపప్పు తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దోశ కోసం కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ దోశని ట్రై చేయండి. నాకు తెలుసు మీకు ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.